నేను ఈ రోజున అడుగుతుంది టిటిడి బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ ఈఓ శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టిటిడి బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకు వెళ్ళాలి? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. నేను ఈ రోజున అడుగుతుంది టిటిడి బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ ఈఓ శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టిటిడి బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకు వెళ్ళాలి? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్.